ప్రార్థన చేసుకుని ప్రారంభించుకుందామండి. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, జీవం గల నాయన, పరిశుద్ధుడైన మహా గొప్ప దేవ, ఈ రాత్రి మరొక్కసారి మీ సన్నిధిలో ఈ రీతిగా కూడుకుని విలువైన మీ మాటలు మేమందరం కలిసి ధ్యానించుటకు మీరిచ్చినటువంటి సువర్ణ తరుణమును బట్టి స్తుతులు చెల్లిస్తున్నాము నాయన. ఈ వాక్య ధ్యానాన్ని సరైన రీతిలో మేము ఆలోచించుటకు నేర్చుకోవలసిన సంగతులు తండ్రి జాగ్రత్తగా నేర్చుకొని మీ సన్నిధిలో మేమందరము మరింత గొప్పగా బలపడినట్లుగా సహాయం చేయమని కృపగల మీ హస్తములకు తండ్రి మమ్మల్ని మేము సమర్పించుకొనొచ్చు. మీ ప్రియ కుమారుడు, మా అందరి ప్రభు, ప్రియ రక్షకుడైన యేసు ప్రభు వారి పరిశుద్ధమైన నామములో ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమెన్. ప్రియులారా, ప్రభు పేరట అందరికీ వందనాలు. ఫిలెమోను పత్రిక ధ్యానంలో మనం ఈరోజు 20వ సెషన్లోనికి మనం ప్రవేశిస్తున్నాం. సిద్ధపడిన ప్రతి ఒక్కరు కూడా బైబిల్ తెరిచి ఫిలెమోను పత్రిక చూడగలిగితే ఈ పత్రిక విభజనను ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. 25 వచనములు కలిగినటువంటి ఈ పత్రికను 5 ప్రధాన భాగాలుగా విభజించుకొని 3 ప్రధాన భాగాలను ముగించుకొని ప్రస్తుతం మనము 4వ ప్రధాన భాగంలో ఉన్నాం. 8వ వచనం నుండి 22వ వచనం వరకు ఉన్నటువంటి ఈ సుదీర్ఘమైనటువంటి భాగాన్ని తిరిగి 5 ఉపభాగాలుగా మనం విభజించుకొని ప్రస్తుతం మనము మొదటి ఉపభాగంలో ఉన్నాం. అది 8వ వచనం నుండి 11వ వచనం వరకు. 8వ వచనం నుండి 11వ వచనం వరకు ఉన్నటువంటి వాక్య భాగాన్ని ఒక చిన్న సబ్ టైటిల్ ఇచ్చి మనం ధ్యానిస్తున్నాం. అదే అధికారము మరియు మనవి, ది అథారిటీ అండ్ ద ప్లీ అని. ఈ యొక్క సబ్ టైటిల్ మనం ఇవ్వడానికి గల కారణం ఏంటో ఇంతకుముందు భాగాలలో మనం చాలాసార్లు మనము గుర్తు చేసుకున్నాం. అపోస్తలుడైనటువంటి పౌలు గారు అపోస్తలుడైనప్పటికీ, అధికారము కలిగిన వాడైనప్పటికీ, ఒనేసిము అనేటువంటి ఒక నూతనంగా ప్రభు యొక్క మార్గంలోనికి వచ్చినటువంటి క్రొత్త జన్మనెత్తినటువంటి ఈ విశ్వాసి గురించి ఒక సిఫారసు పత్రిక ఆయన రాస్తున్నాడు. ఫిలెమోన్ అనేటువంటి ఒక యజమానికి ఆయన దగ్గర పనిచేసి ఏదో నేరము చేసి పారిపోయి దేవుని యొక్క కృపచేత పౌలు గారి వరకు ఆయన రాబడి అక్కడ మారుమనసు పొంది ఆ మాటల చేత పాపక్షమాపణ నిమిత్తం బహుశా బ్యాప్టిజం తీసుకునే ఉండాలి ఖచ్చితంగా, ఎవరి చేతనైనా కూడా. ఆ రీతిగా ఆయన క్రొత్త జన్మనెత్తి ఉన్నటువంటి స్థితిలో తిరిగి తన యజమానుని దగ్గరికి పంపుతూ పౌలు భక్తుడు ఒనేసిము గారిని అంగీకరించమని, స్వీకరించమని ఫిలెమోను గారికి ఒక వినతి పత్రిక, అధికారము కలిగిన వాడైనప్పటికీ మనవితో కూడుకున్నటువంటి పత్రికను, లేఖను ఆయన వ్రాస్తూ, ఆయన ఈ పత్రికను వ్రాస్తున్నప్పుడు ఆయన మనస్తత్వాన్ని, ఆయన వ్యక్తిత్వాన్ని మనం ఆలోచిస్తూ చాలా విషయాలు మనం మాట్లాడుకుంటున్నాం. ఒకవైపు ఫిలెమోను గారి దగ్గర నుంచి కొన్ని పాఠాలు, ఒనేసిము గారి దగ్గర నుంచి మరికొన్ని పాఠాలు, పౌలు గారి దగ్గర నుంచి ఎన్నో పాఠాలు, అల్టిమేట్గా మన కళ్ళ ముందు కనబడుతున్నటువంటి వాక్యాన్ని ఆధారం చేసుకొని మన దైనందిన జీవితానికి అవసరమైన ఎన్నో పాఠాలు, విలువైనవి మనం మాట్లాడుకుంటూ బలపడుతూ ఉన్నాం. అందును బట్టి దేవునికి స్తోత్రం. ఇక నెమ్మదిగా మరొక్కసారి మరికొన్ని మాటలు ఈ యొక్క ఉపభాగంలో మనం నేర్చుకోవడానికి సిద్ధపడి మనం ముందుకెళ్దాం. 8వ వచనం నుండి చదువుతున్నాను, దయచేసి చూద్దాం. కావున యుక్తమైన దానిని గురించి నీకు ఆజ్ఞాపించుటకు క్రీస్తునందు నాకు బహుధైర్యము కలిగి ఉన్నను, వృద్ధుడను ఇప్పుడు క్రీస్తు యేసు ఖైదీనయున్న పౌలను నేను ప్రేమను బట్టి వేడుకొనుట మరి మంచిదనుకొని నా బంధకములలో నేను కనిన నా కుమారుడగు ఒనేసిము కోసరము నిన్ను వేడుకొనుచున్నాను. తర్వాత 11వ వచనం కూడా మనం ధ్యానించబోతున్నాం. ముందుగా ఈ 10వ వచనంలో చాలా విషయాలు మనం మాట్లాడుకున్నాం. మరొక విషయం ఇక్కడ మనం మాట్లాడుకొని నెమ్మదిగా ముందుకు సాగే ప్రయత్నం చేద్దాం. పౌలు గారు ఒనేసిము గారిని ప్రభులోనికి నడిపించింది ఆయన ఏ స్థితిలో అని మనం ప్రశ్న వేస్తే ఆ ప్రశ్నకు సమాధానం, ఆయన బంధకాలలో ఉంటూ ఒక వ్యక్తిని ప్రభులోనికి నడిపించాడు. బంధకాలలో ఉంటూ ఒక వ్యక్తిని ప్రభులోనికి నడిపించాడు. అంటే ఒక నిజమైనటువంటి ఆత్మల దాహము కలిగినటువంటి ఒక సేవకుడు ఎవరైనా సరే ఒక ఆత్మను రక్షించాలి అని అంటే తన స్థితి తనను ప్రభావితం చేయదన్నమాట. తన పరిస్థితి ప్రతికూలంగా ఉన్న ఒక ఆత్మను రక్షించే ఒక బృహత్తరమైనటువంటి కార్యం ఏదైతే ఉన్నదో ఆ విషయంలో ఆ సేవకుడు రాజీ పడడన్నమాట.
అది ఇక్కడ మనం గమనించాలి. బాగా పరిస్థితులు అన్నీ అనుకూలంగా ఉన్నప్పుడే ఆత్మలను రక్షించడం కాదు, కానీ పరిస్థితులు అనుకూలంగా లేనప్పుడు కూడా ఆత్మలు రక్షించాలనే ఒక క్యారెక్టర్ ఈ సేవకుడైన పౌలు గారిలో కనబడుతోంది. దయచేసి గమనించండి. కొరింథీయులకు ఆయన 2 పత్రికలు రాసినట్టుగా మనం బైబిల్లో చూడగలం. ఆయన 2వ పత్రికలో 6వ అధ్యాయాన్ని మనం చూడగలిగితే ఆయన తమ గురించి ఒక విషయాన్ని కొరింథీ సంఘస్థులకు తెలియజేస్తున్నాడు. అదేంటో చూద్దాం ఒకసారి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయము 8 నుండి 10వ వచనం వరకు కలిసి ఉన్నాయి, చూద్దాం. 7 నుంచి చదువుకుంటే ఇంకా బాగుంటుందేమో. 7 నుండి మరలా అనుకోకండి, మనము కొంచెం అవసరం కనుక మొదటి నుంచి చూద్దాం. అవసరాన్ని బట్టి మొదటి నుంచి చూద్దామని పిలుపునిస్తున్నాను. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం 1 నుంచి 10 వచనములు. కాగా మేము ఆయన తోడి పనివారమై. ఎవరి తోడి పనివారై? ప్రభువుతో కలిసి పనిచేయవారు, దేవునితో కలిసి పనిచేయవారు. మేము ఆయన తోడి పనివారమై మీరు పొందిన దేవుని కృపను వ్యర్థము చేసుకొనవద్దని మిమ్మల్ని వేడుకొనుచున్నాము. ఇట్స్ ఎ వెరీ ఇంపార్టెంట్ స్క్రిప్చర్ అట్ దిస్ మూమెంట్. ఇప్పుడు ఒనేసిము గారు ఎలాగైతే దేవుని కృపను పొందారో, కొరింథీయులు కూడా అలాంటి కృపనే వాళ్ళు పొందారు. అయితే దేవుడు మీకు దయచేసిన కృపను వ్యర్థము చేసుకొనవద్దని మిమ్మల్ని వేడుకొనుచున్నాము. ఎలాగా? దేవుని తోడి పనివారై. ఇంతకు మునుపు ఇదే ఫిలెమోను పత్రిక ధ్యానంలో దేవుడే వేడుకుంటున్నట్టుగా కూడా మనం పైన మాట్లాడుకున్నాం. ఇంతకుముందు అంతెందుకు, అదే కొరింథీ 2వ పత్రిక పైకి వద్దాం. 6వ అధ్యాయంలో ఉన్నాం కదా, ఒకసారి 5వ అధ్యాయం 20వ వచనం చూద్దాం. ఇంతకుముందు మాట్లాడుకున్నాము, అయినా ఒకసారి చూద్దాం. 5వ అధ్యాయం 20వ వచనం. కావున దేవుడు, మనిషి కాదు దేవుడు, కావున దేవుడు మా ద్వారా వేడుకొనినట్టు, దేవుడే వేడుకొనినట్టు మేము క్రీస్తుకు రాయబారులమై దేవునితో సమాధాన పడుడని క్రీస్తు పక్షముగా మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాము. దేవుడే వేడుకుంటున్నట్టుగా మీరు అర్థం చేసుకోవాలి అని చెప్పాడు కొరింథీయులకు. ఇప్పుడు 6వ అధ్యాయంలో అంటున్నమాట, కాగా మేము ఆయన తోడి పనివారమై మీరు పొందిన దేవుని కృపను వ్యర్థము చేసుకొనవద్దని మిమ్మల్ని వేడుకొనుచున్నాము. అనుకూల సమయమందు నీ మొరను ఆలకించితిని, రక్షణ దినమందు నిన్ను ఆదుకుంటునని ఆయన చెప్పుచున్నాడు కదా. ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూలమైన సమయము, ఇదిగో ఇదే రక్షణ దినము. మా పరిచర్య నిందింపబడకుండా నిమిత్తము ఏ విషయంలోనైనా అభ్యంతరం ఏమీ కలుగజేయక. ఇక 4వ వచనం నుంచి జాగ్రత్తగా చూద్దాం. శ్రమల యందును, ఇబ్బందుల యందును, ఇరుకుల యందును, దెబ్బల యందును, చెరసాలలలోను, అల్లరులలోను, ప్రయాసములలోను, జాగరములలోను, ఉపవాసములలోను మిగుల ఓర్పు గలవారమై. ఇప్పుడు ఫిలెమోను పత్రిక వ్రాసేది కూడా చెరసాలలో నుండి మర్చిపోకండి. పవిత్రతతోను, జ్ఞానముతోను, దీర్ఘశాంతముతోను, దయతోను, పరిశుద్ధాత్మ వలనను, నిష్కపటమైన ప్రేమతోను, సత్యవాక్యము చెప్పుట వలనను, దేవుని బలము వలనను, కుడి ఎడమల నీతి ఆయుధములు కలిగి. ఇన్ని రకాల ఇబ్బందులలో కూడా నీతి ఆయుధములు, కుడి ఎడమల నీతి ఆయుధములు కలిగి. 8వ వచనం నుండి ఘనతల వలనను, సుకీర్తి దుష్కీర్తుల వలనను దేవుని పరిచారకులమై ఉండి అన్ని స్థితులలో మమ్మును మేమే మెప్పించుకొనుచున్నాము. మేము మోసగాండ్రమైనట్లుండి సత్యవంతులము. బయటేమో అందరికీ మేము దొంగలుగాను, మోసగాండ్రగు లేక ఒక మనుషులుగాను కనబడుతున్నాం, కానీ మేము సత్యవంతులము. బయటికేమో సమాజానికి మేము మోసం చేసేవారం, కానీ మేము సత్యవంతులం. తెలియబడని వారమైనట్లుండి బాగుగా తెలియబడిన వారము, చనిపోచున్న వారమైనట్లుండి ఇదిగో బ్రతుకుచున్న వారము, శిక్షింపబడిన వారమైనట్లుండి చంపబడని వారము, ఇంకా దుఃఖపడిన వారమైనట్లుండి ఎల్లప్పుడూ సంతోషించు వారము. మా బాహ్య స్థితి ఏమో ఒకలా ఉంది, కానీ మా అంతరంగ పరిస్థితి మరొకలా ఉంది. మనుషుల ఎదుట మా పరిస్థితి ఒకలా ఉంది, బయట లోకస్తుల ఎదుట, కానీ దేవుని ఎదుట మరోలా ఉంది. దేవుని పిల్లల మధ్య మా బ్రతుకులు మరోలా ఉన్నాయి. నెక్స్ట్, దరిద్రులమైనట్లుండి అనేకులకు ఐశ్వర్యము కలిగించువారము, ఏమీ లేని వారమైనట్లుండి సమస్తమును కలిగిన వారము. ఆ చివరి లైన్స్ మళ్ళీ ఒకసారి చూద్దాం. దరిద్రులమైనట్లుండి అనేకులకు ఐశ్వర్యము కలిగించువారు. మా దగ్గర ఏమీ లేదు, నిజానికి మా వద్ద ఏమీ లేకపోయినా, పేదరికంలో ఉన్న, దారిద్ర్యంలో అలాడిపోతున్నా 10 మందికి ఐశ్వర్యాన్ని ఇచ్చేవారం. ఏం ఐశ్వర్యం అది? కృపా మహదైశ్వర్యం, పరలోక ఐశ్వర్యం.
అదే కొరింథీ 2వ పత్రిక 8వ అధ్యాయం. అదే కొరింథీ 2వ పత్రిక 8వ అధ్యాయం. ఒకసారి 9వ వచనం చూద్దామా? 9. ఎవరి క్యారెక్టర్ ఇది కనపడుతుంది మనకు. మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా, ఆయన ధనవంతుడయ్యుండియు మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావాలనని మీ నిమిత్తము దరిద్రుడాయను. దారిద్ర్యాన్ని కోరుకున్న ధనవంతుని చరిత్ర ఇది. ఇప్పుడు పౌలు గారు ఎవరిని చూసి ఎవరిని పోలి నడుచుకొనుచున్నాడని అదే కొరింథీయులకు చెప్పాడు మొదటి పత్రికలో. యేసుక్రీస్తు వారి వలె నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్నవాడును అని చెబుతున్నాడు. క్రీస్తును పోలి నడుచుకునే పౌలు గారు తన జీవితంలో ఏం చేస్తున్నారు? ఆయన తాను దారిద్ర్యంలో ఉంటూ 10 మందిని ఐశ్వర్యవంతులుగా చేస్తున్నాడు. ఎక్కడ ఐశ్వర్యవంతులుగా? భూమి మీద కాదు, భూమి మీద కాదు, పరలోకంలో వారు తమ ఖాతాను తెరిచేలా ఎదుటివారు, పరలోకంలో వారు తమ సీటును భర్తీ చేసుకునేలా, కన్ఫామ్ చేసుకునేలా మరొకరికి దారి చూపిస్తూ, లోకంలో తాను మరణ వాకిట ముందు ఉన్నా, మరణము తన ఎదుట కనబడుతున్న ఒకడిని లాగే ప్రయత్నం చేసే ఒక గొప్ప వ్యక్తిత్వాన్ని పౌలు గారిలో మనం చూస్తున్నాం. ఒక నిజమైన సేవకుని క్యారెక్టర్ ఏంటి అని అడిగితే, అనుకూల సమయంలో ఆత్మలు రక్షించడం కాదు, ప్రతికూల సమయాలలో కూడా ఆత్మలు రక్షించాలి. ఆ గొప్ప స్ఫూర్తి ఈ యొక్క సేవలోని వీరుడిని చూసి మనం నేర్చుకోవాలి. కొన్ని సందర్భాలలో మన పరిస్థితులు మనకు అనుకూలించవు. ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఈజ్ దిస్ లాక్డౌన్. ఈ లాక్డౌన్ పీరియడ్లో ఇప్పుడంటే దాదాపుగా ఓపెన్ అయిపోయింది, కానీ అన్లాక్ అయిపోయింది, కానీ జనరల్గా లాక్డౌన్ పీరియడ్లో ఇది అనుకూల స్థితి కాదు, ప్రతికూల స్థితే. కానీ ప్రతికూల స్థితిలో కూడా ఈ 2 నెలల వ్యవధిలో మనం ఎవరినైనా రక్షించే ప్రయత్నం ఏమాత్రమైనా చేశామో లేదో అని ఒకసారి మనల్ని పరిశీలించుకోవాల్సిన అవసరం ఇక్కడ ఉంది. కారణం, దేవుడు ఏ స్థితిలోనైనా అవకాశం ఇస్తాడు. ఇప్పుడు పౌలు గారిని చూద్దాం. ఆయన ఎక్కడో బందీ అయి, సంఖ్యలతో బంధింపబడి, ఆయన పరిస్థితే ఏమాత్రం బాగలేని ఒక స్థితి, 4 గోడల మధ్య ఒక బందీగా మారి బ్రతికినటువంటి పరిస్థితి. ఈ పరిస్థితిలో ఒక ఆత్మను రక్షించే అవకాశం దేవుడు ఆయనకిచ్చాడు. ఒక ఆత్మను రక్షించే అవకాశం ఆయనకి ఇచ్చినప్పుడు ఆయన దాన్ని సద్వినియోగపరుచుకుని ఆత్మను రక్షించేశాడు. అంటే ప్రతి సేవకుని జీవితంలో, ప్రతి పరిస్థితిలో ప్రతికూలమైన పరిస్థితులు అన్నవి ఖచ్చితంగా ఎదురవుతాయి తన జీవితంలో. కొన్ని సందర్భాలలో దేవుడే కలుగజేస్తాడు. అది కూడా ఒక ట్రైనింగ్ లాంటిదే. మన క్రైస్తవ జీవితాన్ని బ్యాప్టిజం తర్వాత ప్రారంభించిన తొలి క్షణము నుండి కన్ను మూసేంత వరకు మనకెప్పుడు పరిస్థితులు అనుకూలంగా ఉండవు. మారిపోతుంటాయి, రోజులు మారిపోతూ ఉంటాయి, పరిస్థితులు మారిపోతూ ఉంటాయి. పరిస్థితులు మారినా, వాతావరణం మారుతున్నా, మనం ఉంటున్న ప్రాంతాలు మారుతున్నా, ఒకటైతే మనం నేర్చుకోవాలి, ఏ పరిస్థితిలోనైనా కూడా మన వలన ఎదుటివారు ప్రభువును తెలుసుకునేలా మన జీవిత విధానము కానీ, మన పరిస్థితి కానీ దేవుని దృష్టిలో కనిపించాలి. దేవుని దృష్టిలో ఒకానొక దేశంలో కొంతమంది ప్రభువుని నమ్ముకున్నారు, గట్టిగా బాగా ప్రభువుని నమ్ముకున్నారు. వారి విశ్వాసం చాలా బలమైంది. అయితే దేవుని నమ్ముకున్నటువంటి ఆ సోదరులలో ఒక అతనిపై అనవసరమైనటువంటి నిందలు మోపి ఆ ప్రాంతం వారు అతని నిందితుడిగాను నేరస్తుడిగాను పరిగణించి వాళ్ళు ఉంటున్న ప్రాంతానికి సుమారు 1000 మైళ్ళ దూరాన ఒక చోట అతనిని పరవాసిగా చేయడానికి నిశ్చయించుకొని తీర్పు ప్రకటించారు. వాళ్ళు ఉంటున్న ప్రాంతం నుంచి 1000 మైళ్ళ దూరంలో, దగ్గర 1500 కిలోమీటర్లు అనుకోండి, సుమారు 1500 కిలోమీటర్ల దూరంలో ఆ వ్యక్తిని ఇప్పుడు ఒక పరవాసిగా ఉంచాలి. ఒకప్పుడు అండమాన్ నికోబార్ జైలు ఎలాగైతే ఉండేదో, ఇంకా అక్కడికి వెళ్ళాడంటే తిరిగి రాని పరిస్థితి.
అయితే ఇంకా ఆ వ్యక్తిని తీసుకొని వెళ్తున్నారు. ఇకపోతే తీసుకొని వెళ్ళేది కూడా ఎలా అని అడిగితే వాహనంలో కాదు, నడిపించుకుంటూ, ఆ వ్యక్తిని నడిపించుకుంటూ తీసుకొని వెళ్ళాలి. ఒక మంచు ప్రాంతం అది, చాలా కష్టమైనటువంటి నడక ప్రయాణం అది. ఆ టైంలో ఆయనతో పాటు విశ్వాసులుగా ఉన్నటువంటి మరికొందరు ఇక ఆ వ్యక్తిని చూడలేము జీవితంలో అన్న ఉద్దేశంతో కొంచెం ధైర్యపరచడానికి, ఓదార్చడానికి, ఆదరించడానికి, బలపరచడానికి ఆయన దగ్గరకు వస్తే ఆ వ్యక్తి సంఖ్యలలో ఉండి చాలా నవ్వుతూ ఉన్నాడట. చాలా నవ్వుతూ ఉన్నాడు. నిన్ను బలపరుద్దాము, ధైర్యపరుద్దామని వస్తే నువ్వేంటి ఇంత హ్యాపీగా ఉన్నావు అని అడిగితే అప్పుడు ఆ వ్యక్తి చెప్పిన సమాధానమే, నేను బైబిల్ చదివిన తర్వాత నాకు అర్థమైంది, నేను బంధకాలలో ఉన్నా కూడా 10 మందిని రక్షించే అవకాశం దేవుడు ఇస్తాడు. ముఖ్యంగా పౌలు లాంటి గొప్ప గొప్ప సేవకుల్ని బైబిల్లో చూసి, మరి ఇప్పుడు నేను వెళ్తున్నాను కదా, ఒక చెరకు వెళ్ళిపోతున్నాను కదా, పరవాసికి వెళ్ళిపోతున్నాను కదా, నాతో పాటు తోడి ఖైదీలు అయితే అక్కడ ఉంటారు కదా, ఈ బంధకాలలో వారికి వాక్యం చెప్పి రక్షించే సువర్ణ అవకాశం దేవుడు నాకు ఇస్తున్నాడు, ఈ అవకాశాన్ని నేను ఖచ్చితంగా వినియోగించుకుంటానని ఆ వ్యక్తి చెప్పిన సమాధానానికి మిగిలిన వారందరూ కూడా అబ్బురపడిపోయి ఆశ్చర్యపోయి అతన్ని బట్టి దేవుని స్తుతించారట. కథ కాదు, ఇది నిజంగా జరిగిండేది. ఎంత గొప్ప విశ్వాసం ఆలోచించండి. అంటే నేను బంధింపబడిన, నేను వెళ్ళే వాతావరణంలో కనీసం ఒకరో ఇద్దరు నాకు దొరకరా, ఆ ఒక్కరినికో ఇద్దరికో నేను వాక్యం చెప్పి వారిని ప్రభులోనికి నడిపించే అవకాశం దేవుడు నాకు ఇవ్వడా. పౌలు గారి పరిస్థితి అదే చూస్తాను చూడండి. ఫిలిప్పీ అనే ప్రాంతములో పౌలు గారిని, శీల గారిని బంధించి లోపల వేస్తే దెబ్బలు కొట్టి రక్తాలు కారుతున్న అర్ధరాత్రి వేళ వెళ్ళి పాటలు పాడి ఖైదీలను మార్చారంటే వారి యొక్క మనస్తత్వం ఎలా ఉందో, వారి యొక్క సిద్ధపాటు ఎలా ఉందో, వారి యొక్క ఆలోచన విధానం ఎలా ఉందో ఒకసారి మీరు ఆలోచన చేయండి. నిజమైన సేవకుల ఆలోచన విధానం ఎలా ఉంటుందనే ప్రశ్నకు మన ఫిలెమోను పత్రికలో చూస్తున్నట్టుగా ఆయన బంధకాలలో ఉన్న ఒక వ్యక్తిని అలా గట్టెక్కించేశాడు చూడండి, ఒనేసిము గారిని. ఈ రాత్రి మనము గుర్తించవలసిన, గమనించవలసిన మొదటి విషయం అది. పాత నిబంధనలో యోసేపు గారు కూడా ఆయన పరిస్థితి బాగలేదు, ఆయన భవిష్యత్తు ఏంటో క్లారిటీ లేని పరిస్థితి. కానీ ఒక పానదాయకుల అధిపతికి లైఫ్ ఇచ్చాడు ఆయన. ఆయన ఏంటి లైఫ్ ఇచ్చాడని మీరు అనుకుంటున్నారేమో. మంచి సమాచారం ఎముకలకు పుష్టినిచ్చును. ఆ కళ భావం అర్థం కాక పానదాయకుల అధిపతి సూసైడ్ చేసుకునేవాడేమో, లేదా డిప్రెషన్కి చచ్చిపోయేవాడేమో, ఆ టెన్షన్ తట్టుకోలేక బీపీ ఎక్కువై మెదడు చిట్లిపోయి చచ్చిపోయేవాడేమో. అలాంటి వాడికి ఒక మంచి సమాచారం ఇచ్చి ఒక రకంగా ఊపిరిపోసాడు యోసేపు గారు. ఆయన పరిస్థితి బాగలేదు. పరిచయం ఉన్న వాళ్ళు ఎవరు లేరు, తెలిసిన అడ్వకేట్లు లేరు, లీగల్ ఫీల్డ్లో తనకు పరిచయస్తులు ఎవరు లేరు, బెయిల్ ఎలా వస్తుందో తెలీదు, బెయిల్ ఎవరిస్తారో తెలీదు. అయినా కూడా తన పరిస్థితి బాగలేకపోయినా ఒక వ్యక్తికి ఊపిరిపోయడానికి యోసేపు గారు సిద్ధపడ్డారు చూడండి. నిజమైన దైవజనుల పరిస్థితి అలా ఉంటుందన్నమాట. జనరల్గా మనము కొంతమంది చరిత్ర మనం చదివేటప్పుడు, బైబిల్లో ఉన్న భక్తులు మాత్రమే కాదు కానీ కొంతమంది చరిత్ర మనం చదివేటప్పుడు వారు స్వతంత్రంగా బయట తిరిగిన పరిస్థితుల కంటే వారు బందీలుగా ఉన్నప్పుడే ఎక్కువ గొప్ప కార్యాలు చేసినట్టుగా వారి యొక్క ఇన్సిడెంట్స్ మనకు కనబడుతూ ఉంటాయి. ఇంతకుముందు భాగాల్లో నేను చెప్పాను, కొంతమంది మిషనరీలు చెరసాలలో ఉండి బైబిల్ని తర్జుమా చేశారని చెప్పేసి దాన్ని మరొకసారి గుర్తు చేస్తున్నాను ఇక్కడ. ఒనేసిము గారిని పౌలు అనేటువంటి భక్తుడు ఏ స్థితిలో మార్చాడని అడిగితే ఆయన బంధకాలలో ఉండి, ఆయన పరిస్థితి సరిగా లేకపోయినా, ఈ విషయాన్ని మనం గుర్తు తెచ్చుకుందాం. ఏ క్షణమైన మన జీవితంలో ఎప్పుడైనా మన పరిస్థితులు తారుమారై మనం అనుకున్నట్టుగా మన యొక్క జీవితం లేకపోతే, అనుకోనని పరిస్థితులను మనం ఎదుర్కోవాల్సిన పరిస్థితి కనుక ఏర్పడితే, ఉన్నటువంటి సవాళ్లను బట్టి మనము బలహీనులమై మన ఆత్మీయ కర్తవ్యాన్ని మనం మర్చిపోకుండా, మనకున్నటువంటి పరిస్థితిని మనం మర్చిపోకుండా, దేవుడిచ్చినటువంటి బాధ్యతను మనం మర్చిపోకుండా ఆ బాధ్యతకు మరింత న్యాయం చేయాలని దయచేసి ఇక్కడ గమనిద్దాం. లోక సంబంధంగా ఎన్నో ఉద్యమాలు చూసింది ప్రపంచం. ఆ ఉద్యమాలలో ఎందరో ఉద్యమకారులు, ఎందరో సమర యోధులు, ఎందరో పోరాట యోధులు, ఒక దేశానికి స్వాతంత్రం తీసుకొని రావడానికి ఎందరో స్వతంత్ర పోరాట యోధులు
చెరసాలల్లోకి వెళ్ళి కూడా చావుకు భయపడకుండా వారు పత్రికల ద్వారా బయటికి వాస్తవాలను పంపించి బయటున్న వారిని చైతన్యపరిచి ఉత్తేజపరిచినటువంటి పరిస్థితులు మనం లోక సంబంధమైనటువంటి ఉద్యమాలను గురించిన చరిత్ర మనం చదివేటప్పుడు మనకు అర్థమవుతుంటుంది. అలాంటిది ఇది ఆత్మీయ యుద్ధం సాతానుతో, ఇది ఆత్మీయ ఉద్యమం సాతానుతో. ఈ ఉద్యమంలో మనం ఎక్కడున్నాము, ఎలాగున్నాము, ఏ పరిస్థితిలో ఉన్నాము అనేది క్వశ్చనే కాదు. పరిస్థితులను బట్టి మనం బలహీనం అయిపోతుంటే ఆత్మీయ జీవితంలో, పరిస్థితులను బట్టి మనం దేవునికి దూరం అవుతుంటే, పరిస్థితులను బట్టి మనం ఆత్మీయ కర్తవ్యాన్ని మనం విడిచిపెట్టి ముందుకు వెళ్ళిపోతుంటే, బహుశా ఈ రాత్రి మనం కళ్ళు తెరుచుకోవడానికి దేవుడి ఈ మాటల ద్వారా మనల్ని హెచ్చరిస్తున్నాడని గమనిద్దాం. కొన్ని సందర్భాలలో మనం కూడా మనకున్నటువంటి ఆర్థిక సమస్యలను బట్టి ఖచ్చితంగా బలహీనపడిపోతుంటాం, ఆరోగ్య సమస్యలను బట్టి ఖచ్చితంగా బలహీనపడిపోతుంటాం. కేవలం భౌతిక బలహీనత కాదు నేను మాట్లాడేది, మానసిక బలహీనత. ఇక్కడ భక్తుల జీవితాల్లో మీరు గమనిస్తే వారు ఎక్కువ శాతం భౌతికంగా శారీరకంగా బలహీనపడ్డారే కానీ మానసికంగా వాళ్ళు ఎప్పుడు బలపడలేదు. ఆంతర్య పురుషుడు ఎప్పుడు వాళ్ళు వారి జీవితాలలో బలహీనపడలేదు. మానసికంగా బలంగా ఉన్నారు, నూతనోత్తేజంతో వాళ్ళు ముందుకెళ్ళినట్టుగా వారి మాటల్లోనే మనం చదువుకుంటూ ఉంటాం. 2వ కొరింథీ పత్రికలోనే ఒకసారి 4వ అధ్యాయాన్ని మనం చూడగలిగితే, 5వ అధ్యాయం 6వ అధ్యాయం చదువుకున్నాం ఇందాక, 8వ అధ్యాయం కూడా ఒకసారి 4వ అధ్యాయము 16వ వచనం మనం చూద్దాం. 4వ అధ్యాయం 16వ వచనం. కావున మేము అధైర్యపడము, మా బాహ్య పురుషుడు కృషించుచున్నను, ఆంతర్య పురుషుడు దినము నూతన పరచబడుచున్నాడు. నూతనోత్తేజంతో వారు సేవలో కొనసాగినట్టుగా మనం గమనిస్తున్నాం. దయచేసి గమనించండి. ఈ రాత్రి మనం నేర్చుకుంటున్న మొదటి విషయమే, మన పరిస్థితులు ప్రతికూలంగా ఉన్న మన ఆత్మీయ కర్తవ్యాన్ని మనం మర్చిపోకూడదు. మన ఆత్మీయ బాధ్యత విషయంలో మనం బలహీనపడకూడదు. అందుకే స్ఫూర్తిదాయకంగా ఇలాంటి చరిత్ర దేవుడు బైబిల్లో వ్రాయించి మన ముందుంచాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారి ఒక్కసారి ఆయన పరిస్థితిని మనం చూస్తే ఆయనకు కలిగిన మనసే మనము కూడా కలిగి ఉండాలని పేతురు గారు తన పత్రికలో పిలుపునిస్తున్నాడు. చూద్దాం. మొదటి పత్రిక 4వ అధ్యాయం, దయచేసి పేతురు గారు వ్రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము మొదటి 2 వచనములు చూద్దామా. మొదటి వచనం నుండి, క్రీస్తు శరీరమందు శ్రమపడెను గనుక మీరును అట్టి మనస్సును ఆయుధముగా ధరించుకొనుడి. అంటే శరీరమందు శ్రమ పడడం అనే మనసు మనం కలిగి ఉండాలి. ఏమిటది అని అడిగితే అదొక వెపన్, అదొక ఆయుధం. శ్రమలే మనకు ఆయుధాలా? శ్రమలే మనకు ఆయుధాలు. శరీర విషయంలో శ్రమ పడినవాడు శరీరమందు జీవించు మిగిలిన కాలం ఇక మీదట మనుజాశలను అనుసరించి నడుచుకొనుక దేవుని ఇష్టానుసారముగానే నడుచుకొనున్నట్లు పాపముతో జోలి ఇక ఏమీ లేక ఉండును. అంటే శ్రమలలో పాపం చేసే అవకాశం ఉంది, శ్రమలలో దేవునికి దూరమయ్యే అవకాశం ఉంది. సున్నిత మనస్కులు, సున్నిత మనస్తత్వం కలిగినటువంటి వారు ప్రభులోనికి వచ్చారు. ప్రభులోనికి వచ్చిన తర్వాత ఒక రకంగా గుండెను రాయి చేసుకునే బతకాలి. శోధనలు, ఇబ్బందులు, అపనిందలు, అవమానాలు, హింసలు, సూటిపోటి మాటలు, ఇవన్నీ కూడా దాడి చేస్తాయి మన మీద. మేలు చేసి కీడును అనుభవించే పరిస్థితి. హేతు ఏమీ లేకుండానే నిర్హేతుకముగా మనం శత్రువులైపోతాం చాలామందికి. అలాంటి పరిస్థితుల్లో ఆ సున్నిత మనస్తత్వం కనుక అలాగనే ఉంటే మనము ఏం బైబిలో, ఏం దేవుడు, ఏమి క్రైస్తవులో, ఏమి సంఘము అని చెప్పేసి అన్నిటిని విడిచిపెట్టి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతాం. అలా మనలో కూడా చాలామంది కనపడుతూ ఉంటారు. బాగానే ఉన్నారు, ఏమైందని అడిగితే నేను చక్కగా వెళ్తుంటే ఆయన నన్ను డిస్టర్బ్ చేశాడు. మనం ఇచ్చే సమాధానాలు ఏంటి? ఎవరో డిస్టర్బ్ చేశారని లోకంలో కలిసిపోవడం, ఎవరో ఒక మాట అన్నారని లోకంలో కలిసిపోవడం. ఊపిరినిచ్చేది వీరా, తిండి పెట్టేది వీరా, మన దాహాన్ని తీర్చేది వీరా, రేపు పొద్దున మనకు పరలోకం ఇచ్చేది వీరా. ఎవరో ఏదో అన్నారని మన దేవునికి దూరం అవడం ఏంటి? ఇది ఒక చేతకానితనం. మానసిక సమస్యనా అది? మానసిక శ్రమన? వారు మాట్లాడిన మాట, వారు ఉపయోగించిన పదజాలం మీ గుండెను తాకిందా? మీ హృదయాన్ని గాయపరిచిందా?
ఈగోను దెబ్బతీసిందా? హర్ట్ అయ్యారా? ఇవన్నీ కారణాలుగా చెప్పి దేవునికి దూరం అయ్యారా? అలాగైతే ఈ భక్తులు వ్రాసిన మాటలు కానీ, ఆ భక్తులు బ్రతికిన తీరును కానీ ఖచ్చితంగా ఒకసారి మనం ఆలోచించాలి. ఆ కొరింథీ 2వ పత్రిక 6వ అధ్యాయం 8 నుంచి 10 చూస్తే శ్రమలు వస్తున్నాయట, నిందలు వస్తున్నాయట. సుకీర్తే కాదు, దుష్కీర్తి కూడా. ఏంటి దుష్కీర్తి అంటే? ఏమీ లేని దానికి నిందలు మోయడం, అనవసరమైనటువంటి విషయాలు వీళ్ళపై రుద్దడం. మీకు విషయం చెప్తాను, ఆశ్చర్యపోతారు, నిజంగా ఆశ్చర్యపోతారు. మనం సేవలో ఉండగా కొన్ని సందర్భాలలో పురుషులు తాము చేయలేని పనిని స్త్రీలను ముందు పెట్టి చేయించేస్తుంటారు. అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. కొన్ని సందర్భాలలో పురుషులు మాట్లాడితే వెయిట్ ఎక్కువ ఉండదు, స్త్రీలు మాట్లాడితే వెయిట్ ఎక్కువ ఉంటుంది. స్త్రీలు మాట్లాడితే వెయిట్ ఎక్కువ ఉంటుంది. అందుచేత స్త్రీలను ఒక రకంగా ఎరగా వేసి, లేకపోతే స్త్రీలను వారికి మైకిచ్చి, వీళ్ళు మాట్లాడాల్సిన పరిస్థితుల్లో వారితో మాట్లాడించి, ఇంకా ఎదుటివారు ఏమీ మాట్లాడకుండా ఉండేటువంటి పరిస్థితిలోనికి అవతల వారిని నెట్టేయడం. జనరల్గా మనం ఉంటున్న సమాజంలో ఒక స్త్రీ ఏదైనా నోరు తెరిచి మాట్లాడితే తిరిగి దానికి సమాధానం ఇవ్వాలంటే 1కి 10 సార్లు ఆలోచించాలి. అలాంటి పరిస్థితులు ఈరోజు మన కళ్ళ ముందు కనపడుతుంటాయి. కానీ అంటే కొన్ని సందర్భాల్లో నిజంగానే అలా స్త్రీలను ముందు పెట్టి విజయం సాధించిన శత్రువులు ఉన్నారు. బెస్ట్ ఎగ్జాంపుల్, బిలాము బోధ విని బాలాక్ అనేటువంటి మోయాబు రాజు మోయాబు రాండ్రను అంటే స్త్రీలను ఇశ్రాయేలీయులకు ఎర్రగా వేసి అలా వారిని పట్టేసి దేవునికి దూరం చేశారు. అది వాళ్ళ బలహీనతనే ఇశ్రాయేలీయులది, అది వేరు సంగతి. స్త్రీలను ఆయుధాలుగా వాడినటువంటి సందర్భాలలో సంఖ్యాకాండము 25వ అధ్యాయం ప్రారంభ వచనాల్లో మన కంటికి కనబడుతుంది. తెలియని వారి కోసం చూద్దాం. సంఖ్యాకాండము 25వ అధ్యాయం మొదటి వచనాన్ని ఒకసారి చూద్దాం. మొదటి వచనం, ఇశ్రాయేలీయులు షిత్తీములో దిగి ఉండగా ప్రజలు మోయాబు రాండ్రతో వ్యభిచారము చేయసాగిరి. ఆ స్త్రీలు తమ దేవతల బలులకు ప్రజలను పిలువగా వీరు భోజనము చేసి వారి దేవతలకు నమస్కరించిరి. అంటే కొన్ని సందర్భాల్లో స్త్రీలు శత్రువులకు ఆయుధాలుగా వాడబడ్డారు. ఒక సంసోను గారు బలహీనుడు అవ్వడానికి, ఒక సంసోను గారు పడిపోవడానికి ఒక స్త్రీ కారణంగా కనపడుతుంది అక్కడ. ఆయన బలహీనుడే, కానీ ఆయుధం ఏంటి అక్కడ? ఒక స్త్రీ. అయితే ఇక్కడ సంఖ్యాకాండంలో కానీ అక్కడ సంసోను గారి విషయంలో కానీ వాళ్ళ బలహీనతలను బట్టి వీరు పడిపోయారు. అయితే కొన్ని సందర్భాలలో ఫర్ ఎగ్జాంపుల్ యోసేపు గారిని తీసుకుందాం. అక్కడ యోసేపు గారిని కూడా జ్ఞాపకం చేసుకుందాం. అక్కడ కూడా స్త్రీనే వాడబడుతుంది. అక్కడ యోసేపు గారి సందర్భంలో కూడా స్త్రీనే ఆయుధంగా వాడబడుతోంది. కానీ అక్కడ యోసేపు గారు ఏ తప్పు చేయలేదే, యోసేపు గారు ఏ మాట పలకలేదే, యోసేపు గారు ఏ నీచమైనటువంటి పనికి దిగజారలేదే. కానీ సమాజంలో ఆయన నిందితుడయ్యాడు, సమాజంలో నేరస్తుడిగా చిత్రీకరించబడ్డాడు. అదే దుష్కీర్తి. చివరికి ఆయన చెరసాలలోకి వెళ్ళిపోవాల్సి వచ్చింది. నేనేమంటానంటే ఇక్కడ కొన్ని సందర్భాలలో కారణం ఉండి నిందలు మోయాల్సి వస్తుంది, కొన్ని సందర్భాలలో కారణం లేకున్నా కూడా అలాంటి నిందలు మోయాల్సి వస్తుంది. ప్రత్యేకించి ఇక్కడ పౌలు గారి జీవితం గురించి నేను మాట్లాడుతున్నాను. ఇక్కడ యోసేపు గారి జీవితంలో ఎలాగైతే ఒక దుష్కీర్తిని ఆయన ఎదుర్కోవాల్సి వచ్చిందో, ఆ దుష్కీర్తి అంటే అర్థమైంది కదా మీకు. సమాజం దృష్టిలో ఆయన క్యారెక్టర్లెస్ పర్సన్గా కనపడుతున్నాడు. ఇప్పుడు యోసేపు గారి పరిస్థితి నిరూపించుకోవడానికి ఆధారాలు ఏమి లేవు, నేనేం చేయలేదని చెప్పడానికి. ఆనాటి ఆ కుటుంబం కానీ, ఆనాటి ఆ సమాజం కానీ, చుట్టూన్నటువంటి వాళ్ళందరూ కూడా ఆ పోతీఫరు భార్య చెప్పిన మాటలకే ఓటేశారు కానీ, నమ్మారు కానీ యోసేపు గారి వర్షన్ వినడానికైనా, అంతకు ముందు నుంచి ఆయన క్యారెక్టర్ ఏదో దగ్గరుండి చూసిన వాళ్ళైనా కూడా ఒకసారి ఆలోచిద్దాం, ఇంతకు ఈయన క్యారెక్టర్ ఏంటి, ఆమె క్యారెక్టర్ ఏంటని ఎవరు ఆలోచించకుండా వెంటనే ఆయన తీసుకొని చెరసాల్లోకి వేసేశారు. అంటే దుష్కీర్తి. మన ప్రమేయం లేకున్నా కూడా కొన్ని సందర్భాల్లో దుష్కీర్తిని ఎదుర్కోవాలి. ఇప్పుడు కొరింథీ 2వ పత్రిక 6వ అధ్యాయంలో పౌలు గారు అంటున్న మాట, సుకీర్తి దుష్కీర్తులలో కూడా ఇలాంటి పరిస్థితుల్లో కూడా మేము ప్రయాణం చేశామంటున్నాడు. ఒకసారి మళ్ళీ జ్ఞాపకం చేసుకుందాం. కొరింథీ 2వ పత్రిక 6వ అధ్యాయము
కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయంలో ఆయన అంటున్న మాట ఏంటి? 8వ వచనం, ఘనతల వలనను సుకీర్తి దుష్కీర్తుల వలనను దేవుని పరిచారకులమై ఉండి, అంటే దేవుని పరిచర్యలో ఉంటే కొన్ని సందర్భాల్లో సుకీర్తే కాదు దుష్కీర్తిని కూడా ఎదుర్కోవాలన్నమాట. అంటే అనుకూల పరిస్థితులు ప్రతిసారి ఉండవు, ప్రతికూల పరిస్థితులు కూడా. అంటే పౌలు గారి జీవితంలో ఎప్పుడైనా కూడా స్త్రీలు ఎంటర్ అయి పౌలు గారికి సమస్యలు ఏమైనా సృష్టించారా అంటే ఆ కోణంలో ఒకసారి ఆలోచిస్తే అవును అనే సమాధానం మనకు అపోస్తలుల కార్యంలో కనబడుతుంది. చూద్దాం ఒకసారి. పిసిదియలోని అంత్యోకియ ప్రాంతంలో పౌలు గారు ఆయన చక్కగా చేస్తున్నటువంటి పరిచర్యకు అడ్డు రావడానికి ఆనాటి అవిధేయులైన యూదులు స్త్రీలను ఆయుధాలుగా వాడినట్టుగా అపోస్తలుల కార్యములు మనకు 13వ అధ్యాయంలో కనబడుతుంది. చూద్దాం ఒకసారి. అపోస్తలుల కార్యములు 13వ అధ్యాయం 49-50 వచనములు చూద్దాం. 49-50 వచనాలు కలిసినాయి, చూద్దాం. ప్రభు వాక్యం ఆ ప్రదేశం అందంతటా వ్యాపించెను. పౌలు గారు బర్నబా గారు చేస్తున్న పరిచర్య అది. ప్రభు వాక్యం ఆ ప్రదేశం అందంతటా వ్యాపించెను. కానీ నెక్స్ట్ మాట చూడండి, యూదులు అంటే అవిధేయులైన యూదులు భక్తి మర్యాదలు గల స్త్రీలను, ఎవరిని? భక్తి మర్యాదలు గల స్త్రీలను, ఆ పట్టణపు ప్రముఖులను రేపి, ఎవరిని పెడుతున్నారు ముందు? స్త్రీలను రేపి పౌలునకు బర్నబాకును హింస కలుగజేసి వారిని తమ ప్రాంతముల నుండి వెళ్ళగొట్టిరి. స్త్రీలను రేపి వారిని వెళ్ళగొట్టారంటే వాళ్ళ మీద ఏ నిందలు మోపింటారో మీరు ఒకసారి ఆలోచన చేయండి. ఒకసారి సేవలో ఉన్నటువంటి పౌలు గారు, సేవలో ఉన్నటువంటి బర్నబా గారి మీద స్త్రీలను రేపి వారి ప్రాంతముల నుండి వాళ్ళని వెళ్ళగొట్టారంటే ఏం మోపింటారో ఒకసారి ఆలోచించండి. ఖచ్చితంగా యోసేపు గారికి జరిగినటువంటి సందర్భం వీరి జీవితాల్లో జరిగి ఉంటుందో లేదో ఒక్కసారి ఆలోచించండి. స్త్రీలను ముందు పెట్టి తరిమేశారంటే అర్థం ఏంటి? ఎక్కడో వాళ్ళ క్యారెక్టర్పై బురద జల్లారు. వాళ్ళు సేవలో ఉండగా ఎక్కడో వారి క్యారెక్టర్పై బురద జల్లారు. అందుకే స్త్రీలను ముందు పెట్టారు. దుష్కీర్తి. వెళుతూ వీళ్ళు ఏం చేశారు? కింద మన క్యారెక్టర్కే మచ్చొచ్చింది, బతకడం కంటే చావడం మంచిదని సూసైడ్ చేసుకోలేదు. కింద ఏం చేశారో చూడండి. కింద వీరు తమ పాదధూళిని వారి తట్టు దులిపి వెళ్ళిపోయారట పక్కూరికి. దుమ్ము దులిపి వెళ్ళిపోయారు వెళ్ళేటప్పుడు. అంటే వారి మానసిక స్థైర్యం ఎలా ఉందో ఒకసారి ఆలోచించండి. నిజంగా తప్పు చేస్తే తలకాయ దించాలి, తప్పు చేయకపోతే బలహీన పడాల్సిన అవసరం లేదు. మీరు ఎదురుదాడికి దిగమని చెప్పట్లేదు, కానీ వీళ్ళు ఎదురుదాడికి ఏం దిగలేదు, కానీ మానసికంగా కృంగిపోలేదు. అంటే సేవలో ఉండగా అబద్ధ నిందలు, వాటిని అపనిందలు అంటాం, అపనిందలు కూడా ఒక బురదలాగా మన మీద పడతాయన్నమాట. కొన్ని సందర్భాలలో డిఫెండ్ చేసుకునే అవకాశం ఉంటే డిఫెండ్ చేసుకోవాలి. ఒకవేళ డిఫెండ్ చేసుకునే అవకాశం లేకపోతే మానసికంగా కృంగిపోవాల్సిన అవసరం లేదు. బికాస్ దేవునికి మనమంటే ఏంటో తెలుసు గనుక, యోసేపు అంటే దేవునికి తెలుసు గనుక ఆయన కృంగిపోలేదు. ఎదురు చూస్తున్నాడు, ఒక టైం కోసం ఎదురు చూస్తున్నాడు. ద సేమ్ థింగ్ హ్యాపెండ్ ఇన్ ద లైఫ్ ఆఫ్ మెనీ గాడ్లీ మెన్ ఇన్ ద బైబిల్. చాలామంది దైవజనుల జీవితాల్లో అదే జరిగింది. ఏ తప్పు చేయని షద్రకు మేషాకు అబేద్నెగోలను వేసేశారు అగ్నిగుండంలో, ఎదుర్కొన్నారు. ఏ తప్పు చేయని దానియేలు గారిని సింహబోన్లో వేశారు, ఎదుర్కొన్నాడు. ఇర్మియా గారు చెరసాల్లోకి వెళ్ళాడు, ఎదుర్కొన్నాడు. కానీ వీళ్ళందరినీ మనం చూస్తే వీళ్ళెవరు కూడా మానసికంగా కృంగిపోలేదు. వారి ఆంతర్య పురుషులు బలహీనపడలేదు. ప్రతి స్థితిలో కూడా వారు ప్రభువుకు మహిమ కలిగేలా వారి జీవితాలను వారు నడిపించినట్టుగా చూడగలం. ఇక్కడ ఫిలెమోను పత్రికలో పౌలు గారి పరిస్థితి కూడా అదే. ప్రియులారా, ఈ రాత్రి మనం నేర్చుకుంటున్న మొదటి విషయం మరలా గుర్తు చేస్తున్నాను. మన పరిస్థితులు సరిగా లేకపోయినా మన కర్తవ్యాన్ని విడిచిపెట్టకూడదు. ఆల్ రైట్. నెక్స్ట్ నెంబర్ 2, ఈరోజు మీతో నేను ప్రస్తావించాలనుకుంటున్న రెండో విషయం,
పౌలు గారు ఇంతకుముందు కూడా చెప్పాను, మరలా ఒకసారి, ఎందుకంటే నేను రేపు 11వ వచనంలోనికి వెళ్ళిపోవాలి. 11వ వచనంలోనికి వెళ్ళే ముందుగా 10వ వచనంలో చివరిగా ఈరోజు నేను మీతో మాట్లాడాలనుకున్న విషయాలు మాట్లాడి రేపు నేను 11వ వచనంలోనికి ప్రవేశిస్తాను. పౌలు గారు ఒక ఇంటర్నేషనల్ స్పీకర్ అని చెప్పాను, ఒక అంతర్జాతీయ ప్రసంగికుడు. ఒక అంతర్జాతీయ ప్రసంగికుడైనా ఆయన జనసమూహం ఉంటేనే వాక్యం చెప్పడానికి ఎక్కువ ఉత్తేజం కలిగిన వాడుగా కాక 1-to-1 మినిస్ట్రీకి కూడా ఆయన చాలా మంచి ప్రాధాన్యతనిచ్చినట్టుగా ఇక్కడ మనం చూస్తున్నాం. 1-to-many కాదు, 1-to-1 కూడా ఇంపార్టెంట్. ఇక్కడ 1-to-many ఈజ్ ఆల్సో మినిస్ట్రీ, 1-to-1 ఈజ్ ఆల్సో మినిస్ట్రీ. అంటే గొప్ప సేవకులు ఎవరైనా ఉంటే ఆ గొప్ప సేవకులు సంఖ్యను చూడరు. సంఖ్యను చూసేవాడు గొప్ప సేవకుడు కాదు. నపుంసకుడు ఒకడే. ఆ ఒక్కడి కోసం పరుగులెత్తిన ఫిలిప్పు గారిని చూడండి ఒకసారి. ఒక్కడే, ఆ ఒక్కడి కోసం పరుగులెత్తిన ఫిలిప్పు గారిని చూడండి. ఒనేసిము గారు ఒక్కరే. ఆ ఒక్కడి కోసం తన సంఖ్యలను మరిచిపోయిన పౌలు గారిని చూడండి. వీళ్ళు ఏమంటారు చెప్పనా? మంచి సేవకులు. యేసుప్రభు వారు ఉపమానంలో దీన్ని మంచి కాపరి అని పోల్చాడు. మంచి కాపరి అని పోల్చాడు. మంచి కాపరి ఏం చేస్తాడు? 99 గొర్రెలు తన మందలో సేవ్గున్నా తప్పిపోయిన ఒక గొర్రె కోసం పరుగులెత్తి వెతికి పట్టుకొని వస్తాడట. అంటే మంచి కాపరికి ఒక్క గొర్రె కూడా ముఖ్యమే. ఒక మంచి సేవకునికి ఒక్క ఆత్మ కూడా ముఖ్యమే. పాత నిబంధనలో ఒక గొర్రెల కాపరిగా దావీదు గారు ఒక సింహము నోట్లో ఉన్నటువంటి గొర్రె కోసం పరుగులెత్తి ఆ గొర్రెను అలా లాక్కొని తీసుకొని వచ్చాడట. నోట్లో ఉన్న గొర్రెను, ప్లేట్లో ఉన్న గొర్రెను కాదు. మంచి కాపరి. ఆ మంచి కాపరికి గొర్రెల విషయంలో ఉండేటువంటి ఒక గొప్ప భారం ఎలా ఉంటుందో మనం చూస్తున్నటువంటి ఈ బైబిల్లోని సంఘటనలను మనం పరిశీలిస్తే మనకు అర్థమవుతుంది. ప్రియమైన దేవుని వారలారా, ఈ వాక్యం వింటున్నటువంటి మీలో వాక్యము చెప్పే పరిచర్యలు ఎవరైనా ఉంటే, అంటే వాక్య పరిచారకులు ఎవరైనా ఉంటే, బోధకులు ఎవరైనా ఉంటే, తెలుసో తెలియకో ఒకవేళ ఎక్కువ మంది ఉంటేనే మీరు చెప్పగలుగుతున్నారు వాక్యాన్ని, తక్కువ మంది ఉంటే చెప్పలేని ఒక బలహీనత ఉందేమో, అది బలహీనత అని మీరు గుర్తించట్లేదేమో, దేవుడి రాత్రి అది గుర్తు చేయడానికి ఈ మాటని ఇక్కడ ప్రస్తావింపజేస్తున్నాడేమో. ఎందుకు మీరు ఒకసారి ఆలోచించకూడదు? ఎందుకు అలా ఆలోచించకూడదు? హైదరాబాద్ సికింద్రాబాద్ అనే ఈ ట్విన్ సిటీస్లో నేను ఒక ఇంగ్లీష్ లాంగ్వేజ్ ట్రైనర్గా ఉన్నప్పుడు కొద్ది రోజులు ఒక పెద్ద ఆయన దగ్గర నేను ఇంగ్లీష్ ట్రైనర్గా ఉండేవాడిని. అంటే ఇన్స్టిట్యూషన్ అయింది, ఇంగ్లీష్ లాంగ్వేజ్ ట్రైనింగ్ సెంటర్ అయింది. నేను ఒక ట్రైనర్గా, ఒక ఫ్యాకల్టీగా అక్కడ ఉండేవాడిని. అయితే ఆయన ఇప్పుడు లేరు, ఆయన చనిపోయారు. కానీ ఆయన, నేను గమనించేవాడిని, క్లాస్లో కనీసం ఒక 30 మంది ఉంటేనే క్లాస్ చెప్పేవాడు. 30 మంది ఉంటేనే క్లాస్ చెప్పేవాడు. ఒక 10 మంది, 15 మంది, 20 మంది ఉంటే క్లాస్ చెప్పేవాడు. వెళ్ళిపోమని చెప్పేవాడు. అది గమనించిన తర్వాత నేను అనుకున్నాను, తక్కువ ఉంటేనే చెప్పలేకపోతున్నాడు. దట్ ఈస్ హిస్ వీక్నెస్. చెబుతాడు, నేను తక్కువ మంది ఉంటే చెప్పలేను, అంత ఎఫెక్టివ్గా చెప్పలేను, మీరు వెళ్ళిపోండి, నాకు అంత రాదు, ఆ ఊపు రాదని చెప్పేవాడు. నేను ఆయన రిక్వెస్ట్ చేసి చెప్పేవాడిని, సార్ ఒకవేళ మీరు చెప్పలేకపోతే మీరు బయటకు వచ్చేయండి, ఆ 10 మందికి 15 మందికి నేను చెప్తానని చెప్పి నేను తీసుకునేవాడిని క్లాసెస్. 15 మందికి 20 మందికి. ఆ 15 మంది 20 మంది కూడా ఇండివిజువల్గా వారు ఆ క్లాసెస్ విని ఇంగ్లీష్లో ఎంతో డెవలప్ అయ్యి వారు బలపడి తర్వాత వాళ్ళు వెళ్ళిపోయిన సంగతి అది తర్వాత సంగతి. ఇక్కడ బలహీనత గురించి మాట్లాడుతున్నా. అంటే కొన్ని సందర్భాలలో ఆయన చాలా పెద్ద ఇంగ్లీష్ లాంగ్వేజ్ టీచర్, ఆయన ఒక పెద్ద ఇంగ్లీష్ లాంగ్వేజ్ ట్రైనర్ కూడా ఆయన. కానీ అలాంటి ఆయనకు ఉన్నటువంటి ఒకే ఒక వీక్నెస్ ఏంటి? తక్కువ మంది ఉంటే చెప్పలేడు. అలా ఈరోజు మన క్రైస్తవ్యంలో కూడా ఎక్కువ మంది ఉంటేనే చెప్పగలుగుతూ తక్కువ మంది ఉంటే చెప్పలేని స్థితిలో ఉంటే అది కూడా ఒక బలహీనతని రాత్రి మనం గుర్తించాలి. ఎప్పుడైతే మనము ఆత్మలను రక్షించే విషయంలో మనం సంఖ్యను చూస్తామో దేవుడు దాన్ని కేసుగా బుక్ చేస్తాడు పైన. ఆశ్చర్యపోతున్నారేమో.
పాత నిబంధనలో దావీదు గారు తన రాజ్యంలో సంఖ్య ఎంత ఉందో చూద్దాం అనుకున్నాడట. తన రాజ్యంలో జనుల సంఖ్య ఎంత పెద్ద రాజ్యమో చూద్దాం అనుకున్నాడట. సీరియస్ అయిపోయాడు దేవుడు, చాలా సీరియస్ అయిపోయాడు దేవుడు. ఎందుకు సంఖ్యను చూస్తున్నావు నీవు? ఎందుకు సంఖ్యను చూస్తున్నావు? అక్కడ సందర్భం వేరు, అక్కడ సందర్భం వేరు. కానీ సంఖ్యపై కాన్సన్ట్రేట్ చేసిన దావీదు గారిని దేవుడు లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చాడు. గిద్యోను గారి విషయంలో నంబర్ వాజ్ నాట్ ఇంపార్టెంట్. మిద్యానీయులపై విజయం కావాలనంటే నువ్వు సంఖ్యను చూడకు. వారు లక్షల మంది ఉన్నా నీ దగ్గర 300 మంది ఎక్కువ అంటున్నాడు. అక్కడ నీ దగ్గర 300 మంది ఎక్కువ. కత్తులు కటార్లు పట్టుకుని వాళ్ళు ఉన్నారు, కత్తి లేకుండా విజయం చూస్తావు ఈరోజు అంటున్నాడు అక్కడ. అంటే దేవునికి నంబర్ అనేది ఆయన అంత సీరియస్గా తీసుకోలేదు. ఎక్కువ మంది ఉండడం సంతోషమే, కానీ తక్కువ మందిని చూసి మనము ఆ ఉత్తేజం కనుక లేకపోతే దేవునికి లెక్క చెప్పాలి, దేవునికి లెక్క చెప్పాలి. పరలోకం నుండి లోకానికి వచ్చిన యేసుప్రభు వారు ఉన్నది ఉన్నట్టుగా చెబితే శిష్యులు అందరూ వెళ్ళిపోతే 12 మందే మిగిలారట. 12 మందే మిగిలారు. ఆ 12 మందిలో ఒకడు వీక్. చూశాడు ఆ నంబర్ని. తర్వాత ఇంకొక అపోస్తలుడు యాడ్ అయ్యాడు. ఆయన మరణ పునరుత్థానం జరిగిన తర్వాత 12 మంది చాకుల్లాంటి వారిని తయారు చేసి వదిలేశాడు. వాళ్ళు ప్రపంచాన్నే కదిలించేశారు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది, మనం కొన్ని సందర్భాల్లో ఒకరే కదా, ఇద్దరే కదా, ముగ్గురే కదా అనుకొని వారు నిర్లక్ష్యం చేస్తే ఆ ఒకరు ఇద్దరిలోనే ఒక పౌలు లాంటి దైవజనుడు ఉన్నాడేమో, ఒక బర్నబా లాంటి ఒక గొప్ప సేవకుడు మన కళ్ళెదురుగున్నటువంటి ఒకరు ఇద్దరిలో ఉన్నారేమో. వారిని మనం పట్టించుకోకుండా వదిలేస్తే రాబోయే కాలంలో కాబోయే గొప్ప సేవకుల్ని ఇక్కడ మనం సమాధి చేసిన వాళ్ళం అవుతాం. అందుకే ఒనేసిము గారిని పౌలు గారు ఇక్కడ ప్రభులోనికి నడిపించడంలో ఆయన ఎంత జాగ్రత్తలు తీసుకొని ఉంటాడో ఒకసారి మీరు గమనించండి. ఒక ఇంటర్నేషనల్ స్పీకర్ అయి ఉండి వందలున్నా వేలున్నా అవలీలగా ఒక్కడు నిలబడి సవాలు చేసి బోధించగలిగే ఒక శక్తిమంతుడైనటువంటి బోధకుడిగా ఉండి ఒంటరిగా ఒక ఆత్మను మాత్రం ఎంత చక్కగా చేయబట్టుకొని నడిపిస్తున్నాడు ఆయన. తర్వాత చరిత్ర ఏం చెబుతుందో చెప్పమంటారా? ఒనేసిము పేరుతో ఎఫెసు సంఘములోనో లవదొకియ సంఘములోనో ఒక సంఘాధ్యక్షుడిగా ఒక ఆయన చరిత్రలో ఉన్నాడు. బహుశా ఒనేసిము ఈయన అయి ఉండొచ్చని ఎక్కువగా క్రైస్తవ పండితులు చెప్పే విషయం ఇది. ఒకవేళ అది నిజమే అయ్యింటే ఒక క్రైస్తవ సంఘానికి అధ్యక్షుడిగా ఉండి ఒక సంఘాన్ని నడిపించేంత ఒక శక్తిమంతుణ్ణి పౌలు గారు ఒక చెరసాలలో తయారు చేశాడు. ఒకసారి మనం గమనించాలి. ఒకవేళ ఆ ఒనేసిము ఈ ఒనేసిము అయి ఉంటే ఈ పత్రిక వ్రాసిన కొద్ది కాలానికి యవనస్తుడు కదా ఒనేసిము, ఇంకా ఈ పత్రిక వ్రాసే సమయానికి ఈ యవ్వనుడే పెద్దవాడై ఒక క్రైస్తవ సంఘానికి అధ్యక్షుడయ్యాడు అనేటువంటి ఒక వర్షన్ కూడా క్రైస్తవ ప్రపంచంలో ఉంది. ఒకవేళ అది నిజమే అయి ఉంటే ఒక సంఘాన్ని నడిపించే ఒక అధ్యక్షుణ్ణి చెరసాలలో ఒనేసిము గారి రూపంలో పౌలు గారు గమనించారు. మీరు గమనించండి ఒకసారి. అంటే మనము ఒకరా ఇద్దరు అనేది పక్కన పెడితే వారిని మనం తయారు చేయగలిగితే అవకాశం ఉన్నప్పుడు వారు ఒక సమాజాన్నే కదిలించేంత శక్తిమంతులుగా ఫ్యూచర్లో ఉంటారేమో. మనం అనుకోవచ్చు, నేను చాలా గొప్ప సేవకుణ్ణి, నేను చాలా గొప్ప బోధకుణ్ణి, నేను గొప్ప పని చేస్తున్నాను అనుకోవచ్చు. కానీ మన కళ్ళ ముందు మనకంటే శక్తివంతమైన ఫ్యూచర్ సర్వెంట్స్ ఆఫ్ గాడ్ ఉంటారు. వారిని నిర్లక్ష్యం చేయడం అనేది ఏమాత్రం మంచిది కాదు. లెట్ us forget about the number here. నంబర్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్. ఇవన్నీ మనకు ఎలా తెలుస్తాయి? వాళ్ళ జీవితాలను, వారి మాటలను, వారి పత్రికలను, వారి బోధలను మనం ఈ రీతిగా ధ్యానించినప్పుడు, పఠించినప్పుడు ఇవన్నీ మనకు అర్థమవుతాయి. ఇది రెండో విషయం. మొదటిదేంటి? ప్రతికూల పరిస్థితులలో కూడా మన కర్తవ్యం ఏదైతే ఉందో, ప్రాథమిక కర్తవ్యం ఎదుటివారిని ప్రభులోనికి నడిపించడం, మనల్ని మనం బలహీనం కాకుండా చూసుకోవడం, దాన్ని జాగ్రత్తగా చూసుకుందాం అనేది మనం గమనించాం. రెండేంటి? సంఖ్యను పక్కన పెట్టి ఒకరున్నా ఇద్దరున్నా వారు మన చేతి ముందున్నప్పుడు, మన చేతుల్లో ఉన్నప్పుడు, మనకు అందుబాటులో ఉన్నప్పుడు వారిని నడిపించే విషయంలో ఏమాత్రము
ఎక్కువ మంది ఉంటే ఎంత ఉత్తేజం ఉంటుందో, తక్కువ మంది ఉన్నా కూడా అంతే ఉత్తేజం కలిగి దయచేసి మనం ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది. నేను మూడో విషయాన్ని ఇక్కడ మాట్లాడే ముందుగా ఇంకొక విషయాన్ని ఇక్కడ ప్రస్తావిస్తాను. కొన్ని సందర్భాలలో ఎక్కువ మంది ఉంటే సంతోషమే, కానీ తక్కువ మంది ఉంటేనే ఎక్కువ మనం ఫోకస్ చేయగలం, తక్కువ మంది ఉంటేనే ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయగలం, తక్కువ మంది ఉంటేనే ఎక్కువ ట్రైన్ చేయగలం. 1000 మంది, 2000 మంది, 3000 మంది ఒక సంఘంలో ఉంటే ఒక ఆయన అందరినీ ఎలా ట్రైన్ చేయగలడు? దానికంటూ మళ్ళీ సిస్టమ్ మారాలి, ఆ వ్యవస్థలో మార్పులు తీసుకొని రావాలి, ఎన్నో కమిటీస్ని వేయాలి, ఎన్నో డిపార్ట్మెంట్స్ని క్లాసిఫై చేయాలి, తర్వాత విభజించాలి, డివిజన్ ఆఫ్ లేబర్ కింద వర్క్ని డివైడ్ చేయాలి. అంటే ఒక రకంగా తక్కువ మంది ఉన్నప్పుడు కూడా దేవుని కోసం కొంతమంది నిలబెట్టేటువంటి అవకాశం ఉంటుంది. ఈ మాటలు వింటుండగా మీలో ఎవరైనా సంఘ కాపరులు పెద్దవాళ్ళు ఉంటే, గౌరవనీయులు, ఒకవేళ మీ సహవాసంలో తక్కువ మంది ఉన్నంత మాత్రాన మనం ఎప్పుడు, అఫ్కోర్స్ మీరు కృంగిపోరు, కానీ అలా ఎవరైనా కృంగిపోయే అవకాశం ఉంటే కృంగిపోవాల్సిన అవసరం లేదు. మీ దగ్గర ఉన్న 5 మంది, మీ దగ్గర ఉన్న 10 మంది, మీ దగ్గర ఉన్న 20 మంది, వారిని గొప్పగా తయారు చేయండి. రేపు పొద్దున మీరు ఒకరు 10 మందిని, ఒకరు 20 మందిని తయారు చేస్తే ఆ 20 మంది కలిసి 100 మందిని తయారు చేసేలా మీరు వారిని తయారు చేయగలిగితే ఎంత గొప్ప దేవుని పని భవిష్యత్తులో జరుగుతుంది. అలాగని తక్కువ సంఖ్యను ఎక్కువ చేసుకునే అవకాశం ఉన్న ఈ విషయాన్ని మీరు మనసులో పెట్టుకొని ఎక్కువ చేయకపోతే అది కూడా మళ్ళీ దేవునికి లెక్క చెప్పాల్సి వస్తుంది. ఉద్దేశాన్ని అర్థం చేసుకొని స్వీకరిస్తారని నేను నమ్ముచు మూడో విషయంలోనికి వెళ్తున్నాను. 2 విషయాలు మాట్లాడుకున్నాం. మూడవ విషయాన్ని కూడా ఇక్కడ గమనిద్దాం. ఏమిటి మూడవ విషయం అని మనం చూస్తే, పౌలు గారిని బంధించిన ఆనాటి అన్యజనులు కానీ, పౌలు గారిని బంధకాలలోనికి త్రోసిన యూదులు కానీ, పౌలు గారి బంధకాలకు యూదులు కారణం ప్రధానంగా. ఆ యూదులు పౌలు గారిని అప్పగించింది రోమీయులకు అప్పగించారు. ఒకవైపు యూదులు, మరొక వైపు రోమీయులు. యూదులు, రోమీయులు అందరూ కలిసి ఆయనను బంధించిన ఆయన నోట నుండి వచ్చే వాక్యాన్ని మాత్రం వారు బంధించలేకపోయారు. ఆయన పనిని మాత్రం వారు ఆపలేకపోయారు. అంటే క్రీస్తు వ్యతిరేకులు కానీ, ఆయన మాటలు ఉన్నటువంటి బైబిల్ వ్యతిరేకులు కానీ ప్రతి తరంలో గమనించి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటని అడిగితే, వారు దేవుని దాసులుగా, సాధనాలుగా వాడబడుతున్న వారిని ఒకవేళ వారిని హింసించి, బంధించి, అమ్మయ్య అని మీరు చేతి దులుపుకుంటున్నారేమో, కానీ ఇక్కడ గొప్ప సంగతి ఏంటని అడిగితే, నిజమైన సేవకులు వారు బంధకాలలోనికి వెళ్ళిపోయినా వారి దగ్గర నుంచి వచ్చేటువంటి పనిని మాత్రం ఎవరు ఆపలేరు. ప్రభుత్వాలే వ్యతిరేకమైన, ప్రజలే వ్యతిరేకమైన, చుట్టూ శత్రువులున్నా దేవుడు వాడుకోవాలనుకుంటే వారు ఏ స్థలంలో ఉన్నా వాడుకుంటాడు. ఒకవైపు ఇది దేవుని పక్షాన ఉన్నవారు గుర్తించాలి, మరొక వైపు దేవునికి విరోధంగా బ్రతికేవారు, ఆయనను ద్వేషించేవారు కూడా గమనించాలి. ఏమని? ఆ క్రీస్తు అనుచరులను, ఆ క్రీస్తు దాసులను, ఆ క్రీస్తు పరిచారకులను మేము బంధించేస్తే ఇక ఆయన పేరు కనుమరుగైపోతుందని ఈ లోకం అనుకోవడం అనేది అమాయకత్వం అవుతుంది. అది లోకపు అజ్ఞానం, ఆ లోకపు అమాయకత్వం. అపోస్తలులు ధైర్యంగా నిలబడి మేము కన్న వాటిని, విన్న వాటిని చెప్పకుండా మాత్రమే ఆగలేమని వాళ్ళు చెప్పారు ఒకప్పుడు వాళ్ళని బంధిస్తే. సువార్త నిమిత్తము నేను సంఖ్యలతో బంధింపబడి ఉన్నాను, అయినను వాక్యము మాత్రం బంధింపబడి ఉండలేదు అంటున్నాడు పౌలు భక్తుడు తిమోతికి రాసినటువంటి 2వ పత్రికలో 2వ అధ్యాయం. తెలియని వారి కోసం ఒకసారి గుర్తు చేసుకుందాం. తిమోతి గారికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం చూద్దాం. 9వ వచనం, నేను నేరస్తుడనే ఉన్నట్టు ఆ సువార్త విషయమై సంఖ్యలతో బంధింపబడి శ్రమపడుచున్నాను, అయినను దేవుని వాక్యము బంధింపబడి ఉండలేదు. నన్నైతే బంధించారు కానీ వాక్యాన్ని మాత్రం బంధించలేకపోతున్నారు. లోపల మైక్ లేదు ఆయనకి, లోపల స్టేజ్ లేదు ఆయనకి, లైట్లు లేవు, ఆడియన్స్ లేరు, కానీ వాక్యం మాత్రం 4 గోడల నుంచి ప్రపంచానికి నలుమూలల్లోకి వెళ్ళిపోతుంది. 4 గోడల మధ్యలో పౌలు గారిని బంధిస్తే ఆయన వ్రాసిన పత్రికలు ఈరోజు ప్రపంచ నలుమూలల్లోనికి వెళ్ళిపోయాయి. బంధింపబడిందా? ఈ పత్రికను వ్రాసిన ఆయన చనిపోయాడు, ఆ పత్రిక మాత్రం సజీవంగా మన వరకు వచ్చింది.
దట్ ఈస్ ద పవర్ ఆఫ్ గాడ్ అండ్ దట్ ఈస్ ద వర్క్ ఆఫ్ గాడ్. దేవుని శక్తి అది, దేవుని పని అది. ప్రపంచం పౌలు గారిని బంధించి హమ్మయ్య అని ఊపిరి పీల్చుకుంది. ఆయన లోపల నుంచి వాక్యాన్ని బయటికి పంపించేశాడు. దేవుని కార్యం అలా ఉంటుంది. దేవుని కార్యం ఆయన ఈ ప్రపంచంలో ఎవరినైనా వాడుకుంటాడు. ఏలియా గారి ప్రాణం తీయాలనుకుంది ఆ ప్రభుత్వం. ఏలియా గారి ప్రాణమే తీయాలనుకుంటుంది ఆనాటి ప్రభుత్వం. తిండి దొరకక ఒంటరిగా బతుకుతున్న ఏలియా దగ్గరికి కాకులతో పంపించాడు ఫుడ్ని. ఏమనాలి దేవుణ్ణి? ఏమని వర్ణించాలి దేవుణ్ణి? బండ నుండి నీటిని రప్పించాడు, ఆకాశము నుండి ఆహారాన్ని కురిపించాడు. ఈ లోకం క్రీస్తు సువార్తను ఎప్పటికీ బంధించలేదు. ఒకరి తలను నరికేస్తే 10 తలకాయలు నిలబడుతున్నాయి. బాప్తిస్మ ఇచ్చి యోహాను గారి తల నరికినంత మాత్రాన సువార్త ఎక్కడ ఆగింది? ఆగలేదు. విస్తరిస్తూనే ఉంది. చేతి సహాయము లేక తేయబడిన రాయి సర్వభూతలమంత మహాపర్వతమైందని దానియేలు గారి గ్రంథంలో మనం చూస్తాం కదా ప్రవచనం. అది నెరవేరుతోంది. ఇంకా రోజు రోజుకి ప్రపంచమంతా విస్తరిస్తున్న క్రీస్తు సామ్రాజ్య చరిత్ర ఇది. ఎవరు అడ్డగించలేరు దీన్ని, ఎవరు ఆపలేరు దీన్ని. చెరసాలలో ఒక ఆత్మ రక్షింపబడి బయటికి వెళ్ళిపోతుంది. ఇంతకుముందు నేను చెప్పినట్టుగా ఒక సంఘాన్ని నడిపించడానికే ఒనేసిము గారు ఒక అధ్యక్షుడిగా కాబోతున్నాడు. ఒకవేళ చరిత్రలో కనిపించే మరొక ఒనేసిము అనే పేరు మీద ఏ వ్యక్తి అయితే ఉన్నాడో ఆ వ్యక్తి ఒకవేళ ఈయనే కనుక అయ్యింటే, చెరలో పుట్టినటువంటి వాడు ఒనేసిము. ఒక రకంగా చెప్పాలంటే చెరసాలలో పుట్టి ఒక చర్చికే అధ్యక్షుడయ్యాడు. అసలు ఆనాటి రోమా ప్రభుత్వం ఊహించి ఉంటుందా? మేము ఈయనను బంధించామనుకుంటే ఇంకొక చాకు లాంటి వాడిని బయటికి వదిలేశాడు. ప్రియమైన దేవుని వారలారా, మన ఊహకు అందనంత గొప్ప కార్యాలు దేవుడు మనం ఏ స్థితిలో ఉన్నా చేయించుకుంటాడు. ఏ స్థితిలో ఉన్నా కూడా. ఇందాక నేను చెప్పాను, లోక సంబంధమైనటువంటి ఉద్యమకారులే వారిని లోపలికేసిన తర్వాత చెరసాలలోనికి అక్కడ నుంచి బయటున్న ప్రజలను ఉత్తేజపరిచారట. అక్కడున్న బయట ఉన్నటువంటి ప్రజలను వారు ప్రోత్సాహపరిచారట, చైతన్యపరిచారట. ప్రిజన్ మినిస్ట్రీ అని ఈ రోజుకి మన కళ్ళ ముందు కనపడుతుంది. చెరసాల పరిచర్య. చెరసాలలో ఉన్నటువంటి ఖైదీలకు వాక్యం చెప్పడానికి బయట ఉన్నటువంటి సేవకులు లోపలికి వెళ్తుంటే, ఈ బయట ఉన్నటువంటి సేవకులు లోపలికి వెళ్ళిన తర్వాత లోపల ఉన్నటువంటి ఖైదీలు, అన్ని దేశాల గురించి మాట్లాడుతున్నా, అందులో ఏ ఒక్కడు మారినా కూడా ఆ ఒక్కడు 10 మందిని లోపల ఇన్స్పైర్ చేస్తున్నాడు. విషయం చెప్పమంటారా? ప్రపంచంలో చెరసాలలో ఉండి దేవునికి దగ్గరైనటువంటి చాలామంది ప్రముఖులలో ఒక ప్రముఖుడే నెల్సన్ మండేలా. నెల్సన్ మండేలా అందరికి ఐడియా ఉంటాడు ఖచ్చితంగా. సౌత్ ఆఫ్రికా అనే దేశానికి ఆయన జాతిపిత, ఒక ఉద్యమకారుడు. ఎన్నోసార్లు లోపలికి వెళ్ళాడు. ఒకరోజు ఆయన జైలు నుండి బయటకు వచ్చి, ఒకరోజు ఆయన చెరసాలలో నుండి బయటకు వచ్చి అన్నమాట ఏంటో గుర్తు చేయమంటారా? ఆయన అన్నమాట, నేను జైలులో నుండి బయటకు వచ్చానేమో, ఒక స్వేచ్ఛను స్వతంత్రాన్ని నేను పొందానని నేను ఫీల్ అవుతున్నానేమో, కానీ నా హృదయం అన్నది ఇంకా పాపపు స్థితిలోనే ఉంటే నేను జైలు బయట ఉన్నవాడిని కాదు, జైలు లోపలున్నవాడినే అన్న స్టేట్మెంట్ ఇచ్చాడు ఆయన బయటకు వచ్చి. ఏ సందర్భంలో చెప్పాడు చెప్పమంటారా? బయటకు వచ్చినటువంటి ఆయన చెప్పిన మాట, నేను మాట్లాడుతున్నది ప్రభు అయిన యేసుక్రీస్తు వారి గురించి. యేసుక్రీస్తు అనేటువంటి ఆయన ఒక దేశానికి, ఒక ప్రాంతానికి మాత్రమే చెందినవాడు కాదు, ఆయన అందరివాడు. ఆయన అందరివాడు. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్, క్రీడ్, కలర్, రీజన్ అండ్ రిలీజన్. మతంతో సంబంధం లేదు, ప్రాంతంతో సంబంధం లేదు, భాషతో సంబంధం లేదు, యాసతో సంబంధం లేదు, రంగుతో సంబంధం లేదు. అందరి వాడైనటువంటి యేసుక్రీస్తుని నేను తెలుసుకున్నాను. ఆయన గురించి నేను తెలుసుకున్న తర్వాత నాకు అర్థమైపోయింది, నేను జైలు లోపలున్నా, జైలు బయటున్నా, నా హృదయము కనుక కడగబడకపోతే, నా హృదయం కనుక మారకపోతే, నేను లోపలున్న వాడినే కానీ
బయట ఉన్నవాడను కాదు, స్వతంత్రంలో ఉన్నవాడను కాదు, స్వేచ్ఛలో ఉన్నవాడను కాదు అని ఆయన తన హృదయ స్థితి గురించి బయటకు వచ్చి స్టేట్మెంట్ ఇచ్చాడు. ఈయన మార్పు ఎక్కడ జరిగింది? ప్రభువుకి ఆయన దగ్గరయ్యేటువంటి కార్యక్రమం ఎక్కడ జరిగింది? ఒకనాడు ఒనేసిము గారికి ఎలాగైతే చెరసాలలో జరిగిందో నెల్సన్ మండేలా గారికి కూడా అలానే జరిగింది. ఆయన అంటే ఎంతో గౌరవం ఈరోజు ఈ ప్రపంచానికి. భారతదేశము కూడా, మన భారతదేశం కూడా నెల్సన్ మండే గారికి చాలా ఉన్నతమైనటువంటి స్థానం ఇచ్చింది. అలాంటి ఆయన తన జీవితంలో ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఇది, గమనించాలి. ప్రియులారా, దేవుని కార్యం బయట ఉంటేనే జరగదు. ఈ ప్రపంచంలో మనం ఏ గూట్లో ఉన్నా కూడా దేవుని కార్యం అక్కడ జరుగుతుంది. చైనా దేశంలో సొరంగ సంఘాలు ఉన్నాయి, టనల్ చర్చెస్. బయట బహిరంగంగా దేవుణ్ణి పూజించడానికి లేదు, దేవుని ఆరాధించడానికి లేదు. వారు నడిపించుకునే ఆరాధన కార్యక్రమాలు సొరంగ సంఘాలలో వారు చేసే, సొరంగాలలో సంఘాలుగా కూడుకుంటూ తెల్లవారుజామున అందరు నిద్రపోయే సమయంలో వారందరూ కూడుకొని శబ్దము లేకుండా, శబ్దము రాకుండా దేవుని స్తుతించి ఆరాధించి వారు ఈ రోజుకి కూడా కన్నీళ్ల మధ్య వారు దేవుని పనిలో కొనసాగుతున్నారు. ప్రియమైన దేవుని వారలారా, 3 విషయాలు ఈ రాత్రి నేను మీ ముందు ప్రస్తావించాను. ఒకటి, ప్రతికూల పరిస్థితులలో కూడా దేవుని పని అనేటువంటి పాయింట్ ఏదైతే ఉందో, అంటే మనల్ని మనము రక్షణలో నడిపించుకుంటూ 10 మందిని రక్షణలోనికి తీసుకొని రావడం అనే కర్తవ్యం ఏదైతే ఉందో అది అన్ని స్థితులలో కూడా చేయాలి ఇలాంటి భక్తులను చూసి. 2, ఎక్కువ మంది ఉంటేనే కాదు, సంఖ్య ఒక్కరిద్దరున్నా కూడా వారిని దేవునిలోకి నడిపించే అవకాశం దేవుడు మనకి ఇస్తాడు. అక్కడ మనం బలహీనులుగా దేవునికి కనబడకూడదు. 3, సమాజానికి ఒక సందేశం అది, ప్రపంచానికి ఒక సందేశం అది. క్రీస్తు సాధనాలను బంధించినంత మాత్రాన క్రీస్తు సువార్త ఆగిపోతుందనుకుంటే అది అమాయకత్వం. దట్ ఈస్ వాట్ ద హిస్టరీ టీచర్స్ అస్. చరిత్ర మనకు నేర్పించేది అదే. ఎందరో లోపలికెళ్ళి మారు మనసు పొంది బయటికి వచ్చిన ఎందరో ఖైదీల చరిత్ర ఈ ప్రపంచంలో కనబడుతుంది. అందుచేత ఒకవేళ సమాజం మేము ఫలానా వారిని బంధిస్తే పని ఆగిపోతుందని మాత్రం ఎవ్వరూ ఆశించాల్సిన అవసరం లేదు, ఎవ్వరూ దాని గురించి కలలుగనాల్సిన అవసరం లేదు. క్రైస్తవులను బంధించిన క్రీస్తు సువార్త ఆగిపోతుంది. అరచేతితో సూర్యుని ఆపలేరు అనే సామెత ఏదైతే ఉందో తెలుగులో, అరచేతితో సూర్యుని ఆపడం ఎంత కష్టమో మనుషుల ప్రయత్నాలతో క్రీస్తు సువార్తను ఆపడం కూడా అంతే మూర్ఖత్వం అవుతుంది, అంతే వాస్తవం అవుతుంది. అది జరగని పని అన్నది అందరూ కూడా గుర్తించాలని ఈ సందర్భంగా క్రైస్తవులకు ఇతరులకు కూడా నేను ఈ సందర్భంగా మనవి చేస్తూ, ఎవరైతే క్రైస్తవ సోదరులు సోదరిమణులు ఉన్నారో ఒకవేళ శ్రమల వలన ఇబ్బందుల వలన అయ్యో దేవుని పని ఆగిపోతుందేమో అని బాధపడాల్సిన అవసరం లేదు. దేవుడు ఎలాంటి వారి చేతనైనా ఏదో ఒక స్థితిలోనైనా ఖచ్చితంగా మన కళ్ళ ముందు కనిపించే స్థితి కంటే మన కళ్ళ ముందు కనిపించని స్థితి ఆయనకు బాగా తెలుసు కనుక ఆయన పని ఎలా జరగాలో అలా ఖచ్చితంగా భూమి మీద జరుగుతుంది. కాకపోతే అన్ని పరిస్థితులలో ఆయనకు సాధనాలుగా వాడబడే అవకాశం అనుకున్నప్పుడు ఈ చిన్న జీవితంలో, ఈ సుదీర్ఘమైనటువంటి భూలోక చరిత్రలో మనము కూడా ఈ చరిత్ర పుస్తకంలో ఒక పేజీని మన కోసం కేటాయించుకుంటే ఎంత బాగుంటుంది. రేపు పొద్దున ఆదాము గారి నుంచి మొదలు పెడితే చరిత్ర పుస్తకాన్ని ఒకవేళ దేవుడు మనకు చూపిస్తే ఆ చరిత్ర పుస్తకంలోని ఒక్కొక్క పేజీని తీసుకుంటూ ముందుకెళితే ఒక పేజీలో మన పేరు హెడ్డింగ్గా కనపడి దాని కింద మన పని కనపడాలి, మన పని కనిపించాలి. అందులో రాయబడాలి, ప్రతికూల పరిస్థితులలో కూడా నా కుమారుడు లేదా నా కుమార్తె నా కోసం పలానా కాలంలో పలానా తరంలో రాజీ లేకుండా పనిచేశారని మన గురించి ఆ పుస్తకంలో రాయబడితే ఎంత బాగుంటుంది. మన కార్యాలు దేవుని గ్రంథంలో రాయబడుతూ ఉంటాయి. అవి ఉన్నతంగా రాయబడాలే కానీ మన చేతగానితనం అక్కడ పుస్తక రూపంలో కనిపించకూడదు, మన అసమర్థత అక్కడ కనిపించకూడదు, మన సిద్ధపాటు లేని పరిస్థితి అక్కడ కనబడకూడదు. సార్వభౌమాధికారిగా మన రారాజు ఆకాశమును సింహాసనంగా మలుచుకొని ఉండగా ఆయన కుడిపార్శ్వన కూర్చున్న ఆయన కుమారుడు సంఘానికి శిరస్సుగా 2000 సంవత్సరాల క్రితం తన సామ్రాజ్యాన్ని భూమి మీద స్థాపించి ఈ ప్రపంచాన్ని నడిపిస్తున్న
రాజులకు రాజు, ప్రభులకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని ఈరోజు మన అధిపతిగా కలిగి ఉన్నాం. భయపడాల్సిన అవసరం లేదు. అంతిమ విజయం ఎప్పుడు కూడా దేవుని పిల్లలదే. కొద్ది రోజుల శ్రమలు, కొద్ది రోజుల ఇబ్బందులు ఒకవేళ మనకు సవాళ్ళు విసురుతున్నా ఇవన్నీ తాత్కాలికమే, కానీ అంతిమ విజయం ఎప్పుడు ఆయనది, ఆయన శిష్యులది, ఆయన అనుచరులది అని ఎప్పుడు మనం మర్చిపోకూడదు. పౌలు గారు కొద్ది రోజులు బంధకాల్లో ఉన్నాడు. దాన్ని ఆయన క్షణమాత్రముండు చులకన వంటి శ్రమలు అని సంబోధించాడు. అందుకే లోపలున్న ఆత్మలు రక్షిస్తున్నాడు, బయటికి వచ్చిన ఆత్మలు రక్షిస్తున్నాడు. అలాంటి గొప్ప భక్తులను మనం స్ఫూర్తిగా తీసుకుందాం. మరింత నూతనోత్తేజంతో ఈ యొక్క ఆత్మీయ యాత్రలో ముందుకు సాగుదాం. రేపు రాత్రి 11వ వచనాన్ని ప్రారంభించుకుందాం. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, 3 విషయాలు ఈ రాత్రి మేము మాట్లాడుకొని ఉన్నాం. ఎక్కడైనా మా జీవితంలో ఈ 3 విషయాల్లో తండ్రి మేము బలహీనంగా కనబడుతుంటే ఆ విషయాల్లో మేము హెచ్చరింపబడి మీ యొక్క మాటల చేత మరింత బలపడి మెరుగుపరుచుకోవాల్సిన స్థితిని మెరుగుపరుచుకొని మేము ముందుకు సాగుటకు సహాయం చేయండి. ఫిలెమోను పత్రికలో మీరు నేర్పిస్తున్న ప్రతి పాఠమును బట్టి స్థుతులు చెల్లిస్తున్నాం, ప్రతి మాటను బట్టి స్థుతులు చెల్లిస్తున్నాం. ఈ వాక్యం సుదూర ప్రాంతాలలో ఉంటూ వింటున్నటువంటి మీ పిల్లలు ఎవరైతే ఉన్నారో, చెప్పబడినటువంటి 3 విషయాలు ఎక్కడ బలహీనులుగా ఉన్నారో వారిని వారు పరిశీలించుకొని, పరీక్షించుకొని సరి చేసుకునే అవకాశం మీరు ఇస్తుండగా సరి చేసుకునే మంచి మనసును అందరికీ ప్రసాదించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. రేపు రాత్రి తిరిగి బైబిల్ తరగతిలో మరొకసారి కలుసుకొని మరిన్ని సంగతులు మేము మాట్లాడుకున్నట్టుకు ఆశ కలిగి ఉండగా నడిపించమని వేడుకొనొచ్చు. ప్రతిరోజు ఈ వర్తమానం కంటే ముందు మాట్లాడుతున్నటువంటి మీ పిల్లల్ని జ్ఞాపకం చేసుకొని వారికి రావాల్సిన ఈవులు అనుగ్రహించమని, ఆసక్తితో సుదూర ప్రాంతాలలో ఉంటూ వాక్యం నేర్చుకుంటున్న మీ పిల్లలందరూ ఆసక్తిని ఆశీర్వదించి వారి అవసరతలు తండ్రి జ్ఞాపకం చేసుకొని మనం వేడుకొనొచ్చు. మరొక్కసారి తండ్రి మా పరిస్థితులన్నిటినీ మీ పాదంలో చెంత పెట్టచ్చు. లాక్డౌన్ దాదాపుగా తీసివేసిన పరిస్థితులలో తండ్రి కేసులు మరి ఎక్కువ అవుతాయేమో అనేటువంటి ఆందోళన మధ్య మీరే ఈ ప్రపంచాన్ని, సమాజాన్ని చేతికి తీసుకొని ఆల్రెడీ తండ్రి మీ యొక్క పాలన జరుగుతుండగా ఈ పరిస్థితి నుంచి గట్టెక్కించమని, కారణాలు ఏవైనా కూడా తండ్రి మీ పాదములు పట్టుకొని వేడుకొనుచుండగా సహాయం చేయమని యేసు ప్రభు వారి పరిశుద్ధమైన నామములు ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మల ప్రేమ, కృప, సహవాసములు సుదూర ప్రాంతంలో ఉంటూ ఈ రీతిగా పరోక్షంగా ఆయన సన్నిధిలో గడుపుతున్న మనందరితోనూ, సర్వలోక పరిశుద్ధులతోనూ సదాకాలము తోడై ఉండి అత్యున్నతంగా గొప్పగా నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్. అందరికి వందనాలండి. సెలవు.